నమస్తే, వెల్కమ్ త్రూ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కొండాపూర్లో సైకాలజీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించిన హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి. తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు పాల్గొననున్న 22 రాష్ట్రాల క్రీడాకారులు. ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ జిమ్నాస్టిక్ పోటీలు అరుణ బుద్ధారెడ్డికి 2 బంగారు పతకాలు. మధ్యాహ్న భోజన బియ్యంలో గోల్మాల్, తక్కువ తూకంతో వస్తున్న వైనం. ఇక డీటెయిల్స్ చూద్దాం. నగరంలోని కొండాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బిన్లాస్ బ్యూటిఫుల్ మైండ్స్ సైకాలజీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. పద్మభూషణ్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి స్థాపించిన ఈ సెంటర్ను షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డాక్టర్ టిడి నాయక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్, రైటర్ వంశీ, ప్రముఖ నటుడు తనికల భరణి, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. సార్ కొద్దిగా సార్ పాపులేషన్ కూడా 8 లక్షలు ఓటర్లు ఉంటే 15 లక్షల పాపులేషన్ ఉంది. అన్ని ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి అంచెలంచెలు ఎదిగి ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేసుకోవడానికి అవకాశాలకి చక్కటి సహజంగా ఏంటంటే డాక్టర్ గారు చేయబట్టుకోగానే మంచి మాటలతో చేయబట్టుకోగానే సగం జబ్బు తగ్గిపోతుందంటారు. ఆ మనస్తత్వంలో పేషెంట్ని ఏ రకంగా ట్రీట్ చేయాలి, వారి మైండ్ సెట్ ఏమిటి అనే దాని మీద ప్రత్యేక అనుభవాలు ఉన్నటువంటి పరిస్థితులు మనం అంతా కూడా చూస్తాము. ఆ పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలందరికీ చక్కటి సర్వీస్ కావాలి. సర్వీస్తో పాటు ఇక ఆధ్యాత్మిక, సాహితీ, క్రీడల పట్ల సామాజిక బాధ్యతతో ఉండాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో జాతీయ స్థాయి ఆహ్వాన కబడ్డీ టోర్నీ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని అన్నారు. దేశంలోని 25 రాష్ట్రాల నుండి 700 మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు టోర్నీలో పాల్గొంటారని భూమన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరంలో 5K రన్ నిర్వహించామని తెలిపారు. తిరుపతి ప్రజలు ఉత్సాహంగా 5K రన్లో పాల్గొన్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మేయర్ శిరీష, అదనపు కమిషనర్ హరితతో కలిసి డాన్స్ చేయడము అందరినీ అలరించింది. సోదరిమణులు, ఆయన కార్పొరేటర్లు, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా, ఇతర అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. 22 రాష్ట్రాల క్రీడాకారులతో దేశంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ కబడ్డీ ఉత్సవాలని, క్రీడా సంబరాన్ని ఈ సమరాంగణ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది.
దానికి సంబంధించి ఈ రోజున 5K రన్లో పాల్గొంటున్నటువంటి మీకందరికీ కూడా నా శుభాభినందనలు. తిరుపతిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా క్రీడల పట్ల, సాహిత్యం పట్ల సామాజిక బాధ్యతతో వ్యవహరించేటువంటి పరిస్థితి ఉన్నది అని ఎలుగెత్తి చాటుదామని, మనందరిలోనూ కూడా ఈ సామాజిక స్ఫూర్తి పరిపూర్ణంగా ఉందనేటువంటి సందేశాన్ని దేశానికి అందజేయటం కోసమని 75 వసంతాల స్వాతంత్ర వేడుకల్లో భాగంగా మన గ్రామీణ క్రీడ అయినటువంటి కబడ్డీ పోటీలను ఈ రోజున దాదాపు ఇక ఆస్ట్రేలియాలో జరిగిన అంతర్జాతీయ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ ఈజిప్టియన్ ఫారోస్ కప్ 2021 టోర్నమెంట్లో హైదరాబాద్ నగరానికి చెందిన జిమ్నాస్ట్ అర్నా బుద్ధారెడ్డి 2 బంగారు పతకాలు సాధించింది. టేబుల్ వాల్ట్, ఫోర్ట్ ఈవెంట్ విభాగాల్లో పతకాలు సాధించి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటింది. దీంతో నగరంలోని హైదర్గూడలోని ఆమె నివాసం వద్ద సంబరాలు అంబరాన్ని అంటాయి. 2 బంగారు పతకాలు సాధించున్నందుకు అరుణ తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అది చెప్పలేదు నాకు, ఇంకా మెసేజ్ చేస్తాను, ఇంకా రాత్రే కదా మామూలు ఈరోజు అని చెప్పింది. అది కాగదనుకుంటా, అంటే ఢిల్లీ స్టాక్ రెడ్డి భారత జిమ్నాస్ట్ ప్లేయరు. తను 17 నుంచి 19 డిసెంబర్ ఈజిప్షియన్ ఫరోస్ కప్ జరిగింది. అందులో వ్యక్తిగతంగా 2 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒకటి టేబుల్ వాల్ట్లో, ఇంకొకటి ఫ్లోర్ ఎక్సర్సైజ్లో. ఇది అరుణకి 2018లో జరిగిన మెల్బోర్న్ వరల్డ్ కప్ బ్రాంజ్ మెడల్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ అచీవ్మెంట్. గోల్డ్ మెడల్, ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ అనేది చాలా సంతోషంగా ఉందండి మాకు. వరల్డ్ కప్ బ్రాంజ్ మెడల్ వచ్చినాక 2018లో అరుణకి 2 ఇంజ్యూరీస్ అయినాయి. అవి దాటుకొని మళ్ళీ నిలదొక్కుని ఇప్పుడు మళ్ళీ 2 గోల్డ్ మెడల్స్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము ఇప్పటి వరకు అరుణకి చాలా సపోర్టివ్గా ఉందండి. ఇంత క్రితం వచ్చిన వరల్డ్ కప్ మెడల్కి ఆ ప్రభుత్వం నుంచి 2 కోట్ల దాకా మాకు స్పాన్సర్షిప్ వచ్చింది. అది బేస్ చేసుకొని అరుణ ఇప్పటి వరకు ట్రైనింగ్ కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగింది. గవర్నమెంట్ సహకారం కాకుండా గో స్పోర్ట్స్ కానీ. ఇక తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో ఘనంగా కోటి తులసి దళార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భక్తుల గోవిందనామ సంకీర్తనల నడుమ కోటి తులసి దళార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, ఈఓవి త్రినాథరావు పాల్గొన్నారు. ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి కోటి తులసి దళార్చన సేవ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే రైతులు క్షేమంగా ఉండాలని, లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధనుర్మాసంలో సత్యదేవునికి కోటి దళాలు ఏకకాలంలో సమర్పించడం ఎంతో భాగ్యంగా కలిసి భక్తులని సమీకరించి అందరి చేత స్వామివారికి తులసి దళాలను సమర్పించే ఏర్పాట్లుగా ఈఓ గారు కానివ్వండి, ప్రధాన అర్చకుల వారు కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, కొండలరావు గారు, పిఆర్ఓ గారు కానివ్వండి, సహకార సిబ్బంది అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై గోవింద.
ఇక నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల మధ్యాహ్న భోజనం బియ్యము డిసెంబర్ నెలకు సంబంధించిన నెలవారీ కోటాలో 1 క్వింటల్ బియ్యం తక్కువ వచ్చాయి. అయితే బస్తాలో 50 కేజీలకు బదులుగా 35 నుండి 45 కేజీలు మాత్రమే వస్తున్నాయి. బస్తా కుట్టు సీల్ అలాగే ఉంటుంది, కానీ సంచిల్లో బియ్యం మాత్రం మాయమైపోతున్నాయి. డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర ప్రసాద్ వచ్చి పరిశీలించారు. బస్తాల్లో బియ్యం తక్కువ ఉండటము వాస్తవమేనని, ఈ విషయాన్ని పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇప్పుడు అందాదా బ్యాగ్స్ వచ్చాయి కదా, దానిలో పెట్టము ఆల్రెడీ వచ్చేటప్పుడే కేజీ పోతుంది. అప్రాక్సిమేట్లీ ఒక తరుగు 2 కేజీ పోయినా పర్లేదు సార్. ఎందుకు పోవాలండి 2 కేజీ కూడా గుంజడం తీయడంలో అయినా ఇది ఓల్డ్ ప్యాకెట్. ఈ ఓల్డ్ ప్యాకెట్ సార్, ఓల్డ్ స్టాక్. ఇది ఓల్డ్ సార్, వాళ్ళు ఇప్పుడు పంపించింది ఇవన్నీ ఇప్పుడు తీసుకొచ్చినాయి సార్ అన్ని. ఒకసారి కాకపోతే అక్కడ ఉన్న ఓల్డ్ స్టాక్ ఇక్కడ వేసేసుకున్నాం. మొత్తం దీన్ని జరగమంటే ఉండలో ఎక్కడ జరుగుతుంది, ఉండలో ఎక్కడ జరుగుతుంది. 4-5 టైమ్స్ అడిగిస్తాం సార్ దీన్ని. ఇక్కడిక్కడే ఉన్నాయి. పెద్దగా వస్తుంది. రిటర్న్ కంప్లీట్ ఇచ్చేయండి నాకు. రిటర్న్ కంప్లీట్ మీ స్టాఫ్ సిగ్నేచర్ కూడా ఇచ్చేయండి. భయపడకండి. లేదు సార్, భయపడదేముంది సార్. మేము లేము సార్, ఎందుకు చేపిస్తున్నాం, మేము ఉంటున్నాం కదా, మేము చేపానికే ఎంత శ్రద్ధగా తీసుకుంటే కూడా మళ్ళీ అదే చేస్తున్నాం. మేము ఉన్నందుకు అప్పుడు బాగుండే ఆటో పోయిన తర్వాత ఏమిటిది. ఇక ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రవిచంద్ర కాలనీలో పాహుండి కుప్పర్ లింగో దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు డోలు వాయిస్తూ నృత్యం చేశారు. ఈ వేడుకలో ఎంపీపీ మల్లికార్జున్, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, ఆదివాసీలు పాల్గొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా తుర్కెంజల్ క్రాస్ రోడ్ రాఘవేంద్ర కాలనీలో అక్షర సిరి స్టీల్ ట్రేడర్స్ 5వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టూరిజం శాఖ చైర్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, టీపీసీసీ సెక్రటరీ కొత్తకుర్మ శివకుమార్, కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ హాజరయ్యారు. ఈ వేడుకల్లో రాజ్ కమల్ రోలింగ్ మిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్, గోవింద్ అగర్వాల్, ముత్యం
స్టీల్ బ్రాంచ్ మేనేజర్ నవీన్ కుమార్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ నిర్వహించారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి దాసుడనని తెలియజేశారు. గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని పెద్దజీయ స్వామి తెలిపారు. కార్యక్రమంలో తిరుమల చిన్నజీయ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు బాలిరెడ్డి పాల్గొన్నారు. ఇక అనంతపురం జిల్లా టీడీపీ ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం టీడీపీ టికెట్ సూరికి వస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించారు. ధర్మవరంలో టీడీపీలోకి ఎవరు వచ్చినా తాను కండువా వేస్తానని శ్రీరామ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే పదవి ఇప్పిస్తానని చెప్పారు. తనకు తెలియకుండా ఎవరైనా టీడీపీ తరపున టికెట్ తెచ్చుకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విదేశాల్లో దాక్కున్న వైసీపీ నాయకులను బయటకు లాక్కొస్తానని అన్నారు. వాలంటీర్లకు కూడా పరిటాల శ్రీరామ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా తాకిడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది మీకు అందరికీ అని కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. కానీ మాట్లాడాల్సి వస్తుంది. కొంతమంది గురించి మేము మాట్లాడినప్పుడు మళ్ళీ కొంతమంది చెంచా వాళ్ళంతా కలిసి ఏదో ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టినారు, అందరినీ ఒకరినొకరు మాట్లాడుతున్నారు. మనం కూడా ఇంకా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లే. మనమంతా మన పార్టీని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా, మన గ్రామాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలా, మన ప్రజల్ని ఏ రకంగా అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి మనం అందరూ ఆలోచన చేయాలా.
అంతేగాని వాళ్ళ గురించి మనం ఇంకా ఆలోచన మనం పక్కన పెడదాము. అది ఏదన్నా ఉంటే డేట్లు వేస్తారో లేకపోతే ఇంకోటి చెప్తారో, చేతనైతే ఒకటే మాట మనం డైరెక్ట్ గా చెప్పేసినాం. ఏం చెప్పినాం? వస్తే కండువా వేస్తాం, కష్టపడితే పదవి ఇప్పిస్తాం. సో అదే పద్ధతుల్లో వాళ్ళు ముందుకు వస్తే ఖచ్చితంగా ఈ మాట ఇట్లనే ఉంటుంది. నా దగ్గర కాదు, నా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా ఇదే మాట ఉంటుంది, ఇదే మాట ఉంటుంది. లేదు కాదు మేము ధర్మవరంలో టీడీపీ టికెట్ తెచ్చుకుంటామని చెప్పి కాలర్ లేగిలేస్తా అంటే నిజంగా నీకు టికెట్ వస్తే నా రాజకీయాలు వదులుకోవడానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొండాపూర్ సైకాలజీ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభించిన హాస్పిటల్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి. తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు, పాల్గొననున్న 22 రాష్ట్రాల క్రీడాకారులు. ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ జిమ్నాస్టిక్ పోటీలు, అరుణ బుద్ధారెడ్డికి 2 బంగారు పతకాలు. మధ్యాహ్న భోజన బియ్యంలో గోల్మాల్, తక్కువ తూకంతో వస్తున్న వైనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.